మూవీ స్టార్టింగ్‌లో బాబీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ కాయోను చాలా మిస్ అవుతూ ఉంటుంది. చాలా రోజులుగా ఇద్దరూ కలుసుకోకపోవడంతో ఆమె అతనికి వరుసగా కాల్స్, మెసేజెస్ చేస్తుంది. ఎలాంటి రిప్లై ఇవ్వకుండా కాయో అకస్మాత్తుగా ఆమె వెనక నుంచి వచ్చి ఒక అందమైన సర్ప్రైజ్ ఇస్తాడు. బాబీ అతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల తర్వాత కలిసుంటారు. కాయో చాలా ప్రేమగా మాట్లాడి నవ్వుతూ ఆమెకు చెవిపోగులు బహుమతిగా ఇస్తాడు. కాయో ఇకపై తన జీవితం అంతా ఆమెతోనే గడపాలని అనుకుంటున్నానని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. బాబీ వెంటనే ఆ సంబంధానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక అందమైన క్షణం ఏర్పడుతుంది. వాళ్ళు తమకు రాబోయే కొత్త జీవితం సంతోషంలో కొన్ని మంచి క్షణాలు గడుపుతారు. కానీ ఇదంతా ముగిసేసరికి కాయో తాను ఆశించిన ప్రేమను ఇవ్వలేకపోయాడని బాబీ ముఖం ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె కాయోను విపరీతంగా ప్రేమిస్తుంది. అది రాత్రి ఆమె ఒక కల కంటుంది. ఆ కలలో ఆమె ఒక అబ్బాయితో కలిసి బైక్ రేసింగ్ చేస్తూ ఉంటుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అకస్మాత్తుగా కింద పడిపోయి గాయపడతాడు. ఇది చూసి బాబీ ఆ అబ్బాయిని లేపి దగ్గరలోని ఒక పాత గ్యారేజ్‌కి తీసుకెళ్తుంది. అక్కడకు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆమెను తన వైపు లాక్కొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ సమయంలో బాబీ పూర్తిగా లీనమైపోతుంది. ఎందుకంటే అలాంటి ప్రేమే ఆమె కాయో దగ్గర నుంచి ఆశిస్తుంది. కానీ అప్పుడే ఆమె దృష్టి తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌పై పడి కళ్ళు తెరుస్తుంది. ఆ తర్వాత కథ మళ్ళీ పెళ్లి ఏర్పాట్ల వైపు సాగుతుంది. అక్కడ బాబీ తన పెళ్లి దుస్తులు ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమె మంచి స్నేహితురాలైన పేటీ నవ్వుతూ ఆమె నిజంగానే జీవితమంతా కేవలం ఒక్కరితోనే గడపడానికి సిద్ధంగా ఉందా అని అడుగుతుంది. దానికి ఆమె అవునని, కాయో మంచి మనిషిని, తాను అతన్ని చాలా ప్రేమిస్తున్నానని బదిలిస్తుంది. కానీ పేటీ నవ్వుతూ కేవలం ఒక్క అబ్బాయితోనే జీవితాంతం ఉండడం తన వల్ల కాదని అంటుంది. దీని ద్వారా పేటీ ప్రేమ సంబంధాలు చాలా భిన్నమైన కోణంలో చూస్తుందని స్పష్టమవుతుంది. బాబీ కూడా మొదట్లో అలాగే ఉండేది. ఆమె కూడా ప్రేమను అంత సీరియస్‌గా తీసుకునేది కాదు. కానీ కాయో జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె ఆలోచన పూర్తిగా మారిపోతుంది. సరైన వ్యక్తి దొరికితే అతనితో కలిసి కాపురం పెట్టడమే జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయమని ఆమె పేటీకి నచ్చచెప్తుంది. ఆ తర్వాత బాబీ మరో కోణం కూడా మనకు కనిపిస్తుంది. ఆమె కేవలం కాయోకు కాబోయే భార్య మాత్రమే కాదు, అతని బిజినెస్ పార్ట్నర్ కూడా. కంపెనీకి సంబంధించిన చాలా వరకు ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన పనులన్నీ ఆమె చూసుకుంటుంది. అంటే వాళ్ళు ప్రేమతో పాటు వ్యాపారంలో కూడా ఒకరినొకరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. అదే రోజు వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కాయో కేసు విచారణ జరగాల్సి ఉంటుంది. బాబీ తన అసిస్టెంట్ తియాగోతో కలిసి కోర్టుకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆమె దృష్టి అకస్మాత్తుగా ఒక బైకర్పై పడుతుంది. ఒకప్పుడు బైక్ రైడింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆమె దగ్గర అదే మోడల్ బైక్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె ఆ గతాన్ని వెనక్కి నెట్టేసి ఆ జీవితాన్ని వదిలేసింది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కోర్టుకు చేరుకుంటారు. కానీ కాయో ఇంకా రాలేదు. దీంతో బాబీ చాలా ఆందోళన చెందుతుంది. అప్పుడే జడ్జి కూడా కోర్ట్ రూమ్‌లోకి వస్తారు. ఆ జడ్జి పేరు మార్కో. అతన్ని చూడగానే బాబీ కొన్ని క్షణాలు ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే కలలో తాను బైక్ రేసింగ్ చేసిన అబ్బాయే ఈ మార్కో. ఈలోగా కాయో కూడా అక్కడికి చేరుకుంటాడు. దాంతో కేసు విచారణ మొదలవుతుంది. కాయో కంపెనీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని ఇక్కడ తెలుస్తుంది. ఈ కారణంగానే కాయో కంపెనీకి నోటీసులు వస్తాయి. కాయో తన తరపున కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెడతాడు. దీనివల్ల కాయో కంపెనీ ఈ తప్పు చేయలేదని, నిర్దోషి అని స్పష్టమవుతుంది. వీటన్నింటి మధ్య మార్కోను చూసిన బాబీ మనసులో అదే కల మళ్లీ మొదలుతుంది. ఆమె ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. సరిగ్గా అదే సమయంలో మార్కో దృష్టి కూడా ఒక్క క్షణం బాబీపై పడుతుంది. ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన పని మీద కాయో వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే అతను బయటికి వచ్చి బాబీకి ప్రేమగా బాయ్ చెప్పి తన పనుల మీద బయలుదేరిపోతాడు. మరుసటి రోజు బాబీ ఒక బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. అందుకే ఆ పార్టీకి రావాలని ఆమె తియాగోను కూడా కోరుతుంది. తియాగో ఆమెకు కేవలం పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే కాదు, చాలా మంచి స్నేహితుడు కూడా. కానీ ఏదో కారణం చెప్పి అతను పార్టీకి రావడానికి నిరాకరిస్తాడు. ఆ తర్వాత బాబీ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక కష్టమైన పనికి శ్రీకారం చుడుతుంది. గతాన్ని పూర్తిగా వెనక్కి నెట్టివేయడానికి ఆమె తనకి ఎంతో ఇష్టమైన బైక్‌ను అమ్మేస్తుంది. నిజానికి ఆ బైక్ అంటే ఆమెకు ప్రాణం. ఇక రాత్రి సమయంలో బ్యాచిలర్ పార్టీ మొదలవుతుంది. అక్కడ కేవలం యువతులైన స్నేహితురాలు మాత్రమే ఉంటారు. కొంతసేపటికి అందరూ ఒకరి తర్వాత ఒకరు బాబీకి బహుమతులిస్తూ ఆమెతో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఒకరిచ్చిన గిఫ్ట్ బాబీ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఆ బాక్స్‌లో కొన్ని ఫోటోలు బయటపడతాయి. ఆ ఫోటోలలో కాయో ఒక గదిలో వేరే అమ్మాయితో చాలా సన్నిహితంగా, సంతోషంగా కనిపిస్తాడు. ఇది చూసి బాబీ గుండె పగిలిపోతుంది. కాయో కోసం ఆమె తన సంతోషాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడింది. ఆమె వెంటనే తనను తాను వాష్‌రూమ్‌లో బంధించుకుంటుంది. బయట ఉన్న పేటీ కంగారు పడి వెంటనే తియాగోకు ఫోన్ చేస్తుంది. కొద్దిసేపట్లోనే తియాగో అక్కడికి వచ్చి బాబీని చాలాసేపు ఓదారుస్తాడు. దాంతో ఆమె వాష్‌రూమ్ నుంచి బయటకొస్తుంది. అయినా సరే కాయో చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఆమె తియాగో, పేటీలను వెంటబెట్టుకుని నేరుగా కాయో ఆఫీస్‌కెళ్తుంది. ఆ ఫోటోలలో ఉన్న ఆ అమ్మాయి గురించి
గురించి నిజం తెలుసుకోవడానికి ఆమె కాయో క్యాబిన్‌లోకి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. అయితే ఆమె బ్రతిమలాడటం చూసి అతను అందుకు ఒప్పుకుని వాళ్ళ వెంటే వస్తాడు. కానీ కేబిన్ చేరుకునేలోపు పేటీ ఆ గార్డును మాటల్లో పెట్టి మరోవైపు తీసుకెళ్తుంది. దీంతో బాబీ, తియాగో వెంటనే కేబిన్‌లోకి వెళ్లి వెతకడం మొదలుపెడతారు. ఇక్కడ పేటీ ఆ గార్డ్‌ను బిజీగా ఉంచడానికి కాస్త రొమాంటిక్‌గా ప్రవర్తిస్తుంది. మరోవైపు కాయో గత 2 ఏళ్లుగా తనను మోసం చేస్తున్నాడని, వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని బాబీకి తెలుస్తుంది. అంతేకాదు బాబీకి ఏ కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇస్తాడో అచ్చం అలాగే ఆ అమ్మాయి కూడా అవే ఖరీదైన బహుమతులు ఇస్తూ ఉంటాడు. ఇదంతా చూసి బాబీకి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఆమె ఆఫీస్‌లో ఉన్న ఖరీదైన వస్తువులను పగలగొట్టడం మొదలుపెడుతుంది. చివరికి వాళ్ళు అక్కడి నుంచి బయటకొస్తున్నప్పుడు ఏదో శబ్దం వినిపించిందని గార్డ్ అడుగుతాడు. కానీ ముగ్గురు కలిసి అతని మాయమాటలతో నమ్మించి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడతారు. ఇప్పుడు బాబీ మనసుకు కాస్త ఊరట లభిస్తుంది. అదే సమయంలో ఆమె తీవ్రమైన బాధలో కూడా ఉంటుంది. ఎందుకంటే తాను అత్యంత ఎక్కువగా నమ్మిన వ్యక్తి తనకు తీరని ద్రోహం చేశాడు. కొన్ని రోజులు ఈ బాధలోనే గడిచిపోతాయి. ఆమె ఎంత ప్రయత్నించినా కాయో జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేకపోతుంది. అతని జ్ఞాపకాలు ప్రతి క్షణం ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. అలా ఒకరోజు ఉదయం పేటీ ఆమెను కలవడానికొస్తుంది. బాబీ ఆ పరిస్థితిలో ఉండడం చూసి ఆమె ఎంతో బాధపడుతుంది. పేటీ ఆమెను పార్లర్‌కు తీసుకెళ్లి ఆమె లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. కొత్త లుక్‌లో బాబీ గతంలో కంటే చాలా అందంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఆమె మరొక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై కాయోతో తన బిజినెస్ పార్ట్నర్‌షిప్‌ను కూడా రద్దు చేసుకోవాలని, అతను చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది. ఆ తర్వాత ఆమె కోర్టుకు వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు విచారణ ముగిసిన తర్వాత ఆమెకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైల్ అక్కడే ఉండిపోతుంది. కానీ మార్కోను కలిసి తన ఫైల్ తీసుకుంటున్న సమయంలో ఆమె గుండె మళ్లీ వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. మార్కో కూడా ఆమెను చూసి కొద్దిసేపు ఆకర్షితుడవుతాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి సంభాషణ జరుగుతుంది. ఫైల్ తీసుకుని బాబీ కోర్టు బయటకొస్తుంది. కానీ మార్గ మధ్యంలో ఆమెకు కాయో ఎదురుపడతాడు. అతను తన తప్పుకు క్షమాపణలు కోరుతూ కేవలం ఒక్క అవకాశం ఇస్తే అన్ని సరిచేస్తానని బతిమలాడతాడు. కానీ బాబీ కోపంగా అన్నీ అయిపోయాయని ఇక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోమని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో మార్కో వాళ్ళ దగ్గరకొస్తాడు. అది చూసి గొడవను పెద్దది చేయకుండా కాయో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మరికొన్ని మాటలు జరుగుతాయి. బాబీ ముఖంలో బాధను గమనించిన మార్కో ఆమెను ఒక క్లబ్‌కి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. మార్కో అడగడంతో బాబీ తన పెళ్లి జరగాల్సిన అబ్బాయే తనను మోసం చేశాడని, ఆ ద్రోహాన్ని తాను భరించలేక సంబంధాన్ని తెంపుకున్నానని చెప్తుంది. మార్కో కూడా తాను ఇంకా సింగిలేనని తన గురించి చెప్తాడు. అయితే ఆ సమయంలో కూడా బాబీ మనసులో ఆ కల తాలూకు జ్ఞాపకమే మెదులుతూ ఉంటుంది. కానీ అప్పుడే మార్కో దృష్టి వేరే అమ్మాయిపై పడుతుంది. ఆమెతో మాట్లాడడానికి అతను వెళ్తాడు. ఇది చూసి బాబీ క్లబ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దారిలో పేటీకి ఫోన్ చేసి జరిగిన విషయాలని చెప్తుంది. ఇకపై పేటీలాగే తాను కూడా ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం చేయాలని, కొత్త వాళ్ళను కలవాలని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆమెకి మెయిన్ డోర్ తీసి ఉండడం కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా పడి ఉంటుంది. ఇది బహుశా కాయో పని అయి ఉంటుందని ఆమె భావిస్తుంది. భయపడిపోయి వెంటనే ఆలస్యం చేయకుండా తియాగోకు ఫోన్ చేసి రమ్మంటుంది. తియాగో వస్తాడు. కానీ అతనికి కూడా ఏమీ అర్థం కాదు. అప్పుడు బాబీ కోర్టు వెలుపల కాయో తనను ఇబ్బంది పెడుతున్నప్పుడు మార్కో తనను ఎలా కాపాడాడో చెప్తుంది. మార్కో చాలా మంచి మనిషని, తామిద్దరం కలిసి డ్రింక్ కూడా చేశామని అంటుంది. ఇది విన్న తియాగో మార్కో బాబీ అనుకున్నంత మంచివాడు కాదని, ఆ తర్వాత మాటల సందర్భంలో తియాగో తన మనసులో మాట బయటపెడతాడు. తాను బాబీని చాలా కాలం నుంచి ఇష్టపడుతున్నానని, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్తాడు. అలాగే ఆమెను మెల్లగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మరుసటి క్షణమే బాబీ అతన్ని ఆపేస్తుంది. తాను అతన్ని కేవలం ఒక నిజమైన స్నేహితుడిగా మాత్రమే భావిస్తున్నానని, మన సంబంధాన్ని ఇలాగే స్నేహంగానే కొనసాగించాలని స్పష్టంగా చెప్తుంది. ఇక తియాగో వెళ్లిపోయిన తర్వాత బాబీ తన బైక్‌ను మళ్లీ వెనక్కి కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ఆమె తన జీవితాన్ని తన సొంత షరతులపైనే జీవించాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆమె ఒక బైకర్స్ క్లబ్‌లో చేరుతుంది. అక్కడి నుంచి కొందరు క్లబ్ సభ్యులు ఒక ట్రిప్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఆ ట్రిప్‌లో ఆమె మినహా మిగతా సభ్యులందరూ అబ్బాయిలే ఉంటారు. ఆ తర్వాత బైకర్లందరూ కలిసి ఒక రిసార్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ఆమెకు ఒక ఆశ్చర్యం ఎదురవుతుంది. ఆ సభ్యుల్లో తాను కోర్టు బయట చూసిన బైక్ యజమాని మార్కో కూడా ఉన్నాడని ఆమె తెలుసుకుంటుంది. మొదట్లో ఆమె అతన్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోతుంది. మార్కో ఆమెకు సహాయం చేస్తాడు. అది చూసి బాబీ చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత అందరూ రిసార్ట్‌లోకి వెళ్తారు. అక్కడ బాబీ కాయో జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం మొదలుపెడుతుంది. కాయో ఆలోచనల నుంచి బయటపడడానికి ఆమె డ్రింక్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది, స్విమ్మింగ్ కూడా చేస్తుంది. ఆ సమయంలో ఒక అబ్బాయి ఆమెను ఇంప్రెస్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో మార్కో అక్కడికొచ్చి ఆమెను తనతో పాటు వేరే చోటికి తీసుకెళ్తాడు. ఇద్దరూ కలిసి సూర్యాస్తమయాన్ని చూస్తూ తమ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఆ మాటల మధ్యలో బాబీ తనను కలవడానికి ముందే తాను మార్కోను తన కలలో చూశానని ఆ కల గురించి చెప్తుంది. ఆ కలలో ఏం జరిగిందని మార్కో అడగడంతో బాబీ వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎక్కడ
ఎక్కడికెళ్లారు అనే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడం మొదలుపెడుతుంది. కానీ ఆమె మాట పూర్తి కాకుండానే మార్కోకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. కొద్దిసేపటి తర్వాత బీచ్‌కు రావాలని చెప్పి మార్కో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి చీకటి పడిన తర్వాత బాబీ మార్కో కోసం వెతుక్కుంటూ బీచ్‌కి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే నీటిలో నుంచి మార్కో బయటకొస్తాడు. ఆ కలలో ఆ తర్వాత ఏం జరిగిందో మరోసారి అడుగుతాడు. బాబీ మళ్ళీ ఆ కలలో విషయాలు చెప్పడం మొదలుపెడుతుంది. అదే సమయంలో అక్కడ ఊహించని విధంగా ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు రూమ్‌కి వెళ్తే అక్కడ కూడా మరోసారి భయంకరమైన యుద్ధం చేస్తారు. అలా ఆ రాత్రంతా గడిచిపోతుంది. కానీ ఉదయం కాగానే మార్కో ఒక లెటర్ రాసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లేఖలో మార్కో ఆ రాత్రి తన జీవితంలోనే అత్యంత అందమైన రాత్రి అని, ఎప్పుడైనా అవకాశం దొరికితే తన పూర్తి కథను బాబీకి చెప్తానని రాస్తాడు. ఇది చూసి బాబీ ఈ అబ్బాయి తనను ఏ క్షణంలోనైనా ముంచేస్తాడని అర్థం చేసుకుంటుంది. కానీ తిరిగి వచ్చి తన ఆఫీస్‌కు చేరుకున్నాక ఆమెకు ఈమెయిల్‌లో ఒక వీడియో వస్తుంది. అందులో మార్కోతో గడిపిన నిన్నటి రాత్రికి సంబంధించిన పూర్తి రికార్డింగ్ ఉంటుంది. అది చూసి ఆమె తీవ్రంగా భయపడిపోయి ఈ విషయం గురించి పేటీకి అన్నీ చెప్తుంది. అప్పుడు వాళ్ళ మనసులోకి కాయో పేరొస్తుంది. కానీ ఆ వీడియో పంపిన వ్యక్తి ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తి కావడంతో వాళ్ళు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేరు. దీంతో బాబీ ఒకరోజు కాయో ల్యాప్‌టాప్‌ను దొంగిలించి దానిని యాక్సెస్ చేస్తుంది. కానీ అందులో ఒక ఫైల్ చూసి ఆమె కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. ఆ విషయాన్ని ఆమె తియాగోకు కూడా చూపిస్తుంది. కోర్టుకు వెళ్లిన ఆ మనీ లాండరింగ్ కేసును అసలు మాస్టర్ మైండ్ కాయోనే అని బయటపడుతుంది. అతను వేరే కంపెనీ పేరుతో తన అసలు గుర్తింపును దాచిపెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. అది చూసి తియాగో విపరీతంగా కోప్పడతాడు. కాయోను వదిలిపెట్టనని అంటాడు. కానీ ఏ పని చేసే ముందైనా తమ లాయర్‌తో మాట్లాడాలని, ఈ సాక్ష్యం ద్వారా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకోవాలని బాబీ తియాగోకు నచ్చజెప్తుంది. అదే సమయంలో మార్కో తరపున బాబీకి ఒక డిన్నర్ ఆహ్వానం వస్తుంది. ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్తూ సాయంత్రం 7 గంటలకు తనను కలవాల్సిందిగా మార్కో ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత సాయంత్రం కాగానే బాబీ ఎంతో అందంగా తయారవుతుంది. మార్కోకు ఇష్టమైన డ్రెస్ వేసుకుని నేరుగా తన ఇంటికి వెళ్తుంది. ఆ విశాలమైన ఇంట్లో మార్కో ఒంటరిగా ఉంటాడు. అక్కడ తను అంతా ఎంతో అందంగా అలంకరించి ఉంచుతాడు. అక్కడ మొత్తం క్యాండిల్ లైట్ డిన్నర్ వాతావరణం కనిపిస్తుంది. అయితే లోలోపల బాబీ కాస్త భయపడుతూనే ఉంటుంది. ఎందుకంటే మార్కో ఒకసారి ప్రేమించడం ప్రారంభిస్తే ఎక్కడ ఆగని స్వభావం ఉన్నవాడు. కానీ నిజమేంటంటే బాబీ కూడా తను కోరుకునేది అదేనని, ఎవరైనా తనను అలాగే నిజంగా ప్రేమించాలని ఆమె కూడా మనసులో అనుకుంటుంది. మార్కో ఆమె ముందు చాలా చక్కగా ప్రవర్తిస్తాడు. అలా మాట్లాడుకుంటూ ఆమెను ముద్దు పెట్టుకోవడం మొదలుపెడతాడు. ఆ తర్వాత మార్కోలో విపరీతమైన ప్రేమ, పిచ్చి మొదలవుతుంది. కాయో దగ్గర ఎప్పుడూ అనుభవించని అంతులేని ప్రేమను అతను బాబీకి పంచుతాడు. ఇక బాబీ దినచర్య కేవలం ఆఫీస్‌కు వెళ్లడం, సాయంత్రం కాగానే మార్కో ఇంటికి తిరిగి వెళ్లడం లాంటి పనులకే పరిమితమవుతుంది. ఈ తంతు చాలా వారాల పాటు సాగుతుంది. ఆ పెద్ద ఇంట్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గర కాని ఒక మూలంటూ ఏదీ లేదేమో అన్నంతగా గడుపుతూ ఉంటారు. క్రమంగా మార్కో బాబీకి ఒక జీవనాధారంగా, ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన అవసరంగా మారిపోతాడు. కానీ ఒక రాత్రి అకస్మాత్తుగా ఒక మహిళ అక్కడికొస్తుంది. ఆమె మార్కోతో పాటు బాబీపై కూడా తీవ్రంగా కోపడుతుంది. ఆమె మాట్లాడే తీరును బట్టి చూస్తే ఆమె మార్కో మాజీ భార్య అని, ఆమె పేరు పావ్లా అని తెలుస్తుంది. ఇది వినగానే బాబీ తీవ్రంగా కోపగించుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. మార్కో ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాబీ కోపంగా తాను మార్కోను నిజంగా ప్రేమించానని, కానీ అతను కూడా మిగతా వాళ్ళలాగే మోసగాడని బయటపడిందని చెప్తుంది. అలా చెప్పి ఆమె వేగంగా తన బైక్ పైన వెళ్ళిపోతుంది. కానీ కొద్ది దూరం వెళ్ళగానే ఆమెకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలిస్తారు. అక్కడ చాలా రోజుల పాటు ఆమె చికిత్స జరుగుతుంది. కోలుకున్న తర్వాత బాబీ తియాగోతో మాట్లాడుతూ అది సాధారణ యాక్సిడెంట్ కాదని, ఏదో ఒక వాహనం కావాలనే తనను ఢీకొట్టిందని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె కోలుకుని ఇంటికి తిరిగొచ్చినప్పుడు మార్కో ఆమెను కలవడానికి వస్తాడు. అతను ఆమెను ఎన్నోసార్లు క్షమాపణ కోరుతూ అసలు నిజమేమిటో వివరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత అతను బాబీని ఒక ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అక్కడ అతని 3 ఏళ్ల కుమార్తె అడ్మిట్ అయి ఉంటుంది. ఆ పాప ఒక తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ ఉంటుంది. మార్కో అసలు విషయం వివరిస్తూ తన భార్య పావ్లకు ముందే మద్యం అలవాటుందని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా తాగుతూనే ఉందని చెప్తాడు. ఆ కారణంగానే వాళ్ళ కూతురు పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఆస్పత్రిలోనే ఉంటూ వస్తోందని వివరిస్తాడు. ఆమెకు ఎంత నచ్చజెప్పినా ఆ అలవాటు మార్చుకోకపోవడంతోనే తాను పావ్లకు దూరంగా ఉండాల్సొచ్చిందని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత బాబీకి మార్కోపై ఉన్న కోపం చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత బాబీ కూడా మార్కోతో తన గురించి చెప్తుంది. తనకు జరిగిన యాక్సిడెంట్ సాధారణమైనది కాదని, ఏదో ఒక వాహనం కావాలనే తనను ఢీకొట్టిందని వివరిస్తుంది. ఈ విషయం విన్న మార్కో తన అసిస్టెంట్ సహాయంతో అన్ని చోట్ల కెమెరాలు, ట్రాకర్లను ఏర్పాటు చేయిస్తాడు. దీనివల్ల బాబీ చుట్టూ తిరిగే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచవచ్చు. మరోవైపు కథలో మరొక ఉత్కంఠభరితమైన మలుపు తిరుగుతుంది. కాయోను చూస్తే ఎవరో అతన్ని దారుణంగా కొట్టినట్లు కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి తియాగో చేరుకుంటాడు. అసలు విషయం ఏంటంటే తియాగో ఒక ప్రమాదకరమైన గ్యాంగ్తో కలిసి ఇదంతా చేయిస్తున్నాడని,
ఈ కుట్రలో కాయో కూడా భాగస్వామిగా ఉన్నాడని బయటపడుతుంది. బాబీ చేతికి కాయో ల్యాప్టాప్ చిక్కిన రోజు నుంచి ఆ గ్యాంగ్ సభ్యులు కాయో, తియాగోల వెనక పడ్డారు. ఎందుకంటే ఆ ల్యాప్టాప్లో కంపెనీకి సంబంధించిన మొత్తం రహస్య డేటా ఉంది. ప్రస్తుతం బాబీ, మార్కో రిలేషన్లో ఉన్నారు. ఒకవేళ ఈ సమాచారం కోర్టుకు చేరితే వీళ్ళందరూ జైలు పాలవుతారు. అందుకే తియాగోనే బాబీకి యాక్సిడెంట్ చేయించాడు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా బాబీని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంటారు. లేదంటే ఆ గ్యాంగ్ సభ్యులు తమను చంపేస్తారని భయపడతారు. కానీ మార్కో ముందు నుంచే వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉండటంతో వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా మార్కో వింటున్న విషయం వారికి అస్సలు తెలీదు. మార్కో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయాలన్నింటికీ దూరంగా ఉన్న బాబీని అప్రమత్తం చేయడానికి ఫోన్ చేస్తాడు. కానీ అప్పటికే బాబీ ఆ ఎవిడెన్స్ పట్టుకుని కాయోపై కేసు పెట్టడానికి తియాగోతో కలిసి బయలుదేరుతుంది. మార్గ మధ్యంలో తియాగో తన అసలు రూపాన్ని బయటపెడతాడు. బాబీకి తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేస్తాడు. బాబీ తీవ్ర భయాందోళనకు గురవుతుంది. అదే సమయంలో మార్కో ఆమెకు వరుసగా కాల్స్ చేస్తూ ఉంటాడు. ఫోన్ ఎత్తొద్దని తియాగో బెదిరిస్తాడు. అయినప్పటికీ బాబీ ఏదోలాగా సబ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ పరిస్థితులను త్వరగా వివరించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బాబీ లైవ్ లొకేషన్ తెలుసుకోవడానికి మార్కో వెంటనే పేటీకి ఫోన్ చేస్తాడు. ఒక యాప్ ద్వారా వాళ్ళిద్దరి లొకేషన్లు ఒకదానితో ఒకటి సింక్ అయి ఉండటంతో అది సాధ్యమవుతుంది. అదే సమయంలో మార్కో పోలీసులకు కూడా సమాచారం అందిస్తాడు. మరోవైపు తియాగో బాబీని ఒక జనసంచారం లేని నిర్మానుష్యమైన అడవికి తీసుకెళ్లి కారాపుతాడు. అక్కడే తియాగో బాబీని అంతం చేయడానికి తీసుకొస్తాడు. తాను ప్రాణంగా నమ్మిన మంచి స్నేహితుడిని భావించిన తియాగోను బాబీ ఎంతో బతిమలాడుతుంది. కానీ తియాగో ఆమెను బెదిరిస్తూ మరింత అడవి లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ బాబీని చంపి ఆమె శవాన్ని పూడ్చిపెట్టడానికి కాయో ముందుగానే ఒక సమాధిని తవ్వి ఉంచుతాడు. ఇద్దరూ కలిసి ఈ పక్కా ప్రణాళిక వేస్తారు. ఆ తర్వాత తియాగో కాయోకి గన్నిచ్చి ఆమెను కాల్చమని ఆదేశిస్తాడు. కానీ కాయో ఆమెపై కాల్పులు జరపలేకపోతాడు. ఎందుకంటే అతను ఒకప్పుడు బాబీని నిజంగా ప్రేమించాడు. సరిగ్గా అదే సమయంలో బాబీ అదును చూసి వాళ్లపై ఎదురుదాడి చేస్తుంది. కానీ తియాగో ఆమెను పట్టుకుని మరుసటి క్షణమే కాయోను కాల్చి చంపేస్తాడు. ఇప్పుడు తియాగో గురి బాబీపై ఉంటుంది. కానీ ఆమెకు ఏ ప్రమాదం జరగకుండానే మార్కో సరిగ్గా సమయానికి అక్కడికి చేరుకుంటాడు. మార్కోకు తియాగోకు మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. కానీ అనుకోకుండా మార్కోకు బుల్లెట్ తగులుతుంది. దాంతో అతను తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోతాడు. ఇక బాబీ ప్రాణాలతో బయటపడటం అసాధ్యమనిపించే క్షణంలో తియాగో కాల్పులు జరపడానికి ముందే ఒక పోలీస్ అధికారి వెనక నుంచి తియాగోను కాల్చి చంపుతాడు. దాంతో అక్కడికక్కడే తియాగో ఆట ముగిసిపోతుంది. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని రెస్క్యూ చేస్తారు. మార్కోను వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. ఈ సంఘటనలో కాయో కూడా బతికిపోతాడు. కానీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. కొన్ని వారాల తర్వాత మార్కో పూర్తిగా కోలుకుంటాడు. బాబీ తన గతంలో బాధలన్నింటినీ పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు అతనితో కలిసి ఉంటుంది. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు ఇకపై ఎప్పుడూ ఒకరికొకరు మోసం చేసుకోకూడదని, తమ మధ్య అదే అసలైన ప్రేమ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందని నిర్ణయించుకుంటారు. ఈ అందమైన ముగింపుతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.